హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం సైకాలజీ యూనిట్ వైజ్ చెప్పుకుంటున్న దాంట్లో ఈరోజు మనం అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలామంది సైంటిస్టులు వేరియస్ థియరీస్ని ప్రపోజ్ చేశారు. ఈరోజు మనం ఒక్కొక్కటిగా చదువుకుంటూ వెళ్దాము. ఫస్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. Cognitive development theory was proposed by Jean Piaget. He belongs to Switzerland. Moral development theory Kohlberg, అమెరికాకు చెందినవాడు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ నోమ్ చామ్స్కీ, అమెరికా ఉంది. సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ కార్ల్ రోగర్స్, అమెరికా. సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ ఎరిక్ ఎరిక్సన్, అమెరికా. Today we are going to study about the cognitive development theory which was proposed by the Jean Piaget. He belongs to the country Switzerland. Now come to the cognitive development theory. Cognitive development theory is also called as genetic cognitive theory. Jean Piaget స్విట్జర్లాండ్కి సంబంధించిన. He written some of the books. ఇవన్నీ ఆయన రాసిన బుక్స్ అన్నమాట. మన సైకాలజీ పేపర్ మొత్తంలో గాను 30 బిట్స్లో ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఒక బుక్కి సంబంధించింది. దాని ఆథర్ అడగడం కానీ లేదా ఆథర్ పేరు ఇచ్చేసి ఆ బుక్ ఏంటి అని ఆప్షన్స్లో ఉండడం కానీ. అలా ఈయన రాసిన బుక్స్ వచ్చేసి ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్, ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 6 సైకలాజికల్ స్టడీస్. ఇవన్నీ ఈయన రాసిన బుక్స్ అన్నమాట. హీ బిలాంగ్స్ టు ది Switzerland, as I said before. He served as a professor of child psychology at the Geneva University, awarded PhD 22 ఏజ్లో. He conducted research on the factors that affect children's intelligence. ప్రపోజ్డ్ థియరీ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ రీసెర్చ్. ఈయన సొంత పిల్లల మీదే పరిశోధన చేసిన తర్వాతనే ఈ థియరీని ప్రపోజ్ చేస్తున్నాడు అనమాట. ఈ ఆథర్డ్ అప్రాక్సిమేట్లీ 25 బుక్స్ వరకు ఈయన రాసినాడు అనమాట. ఈయన రాసిన వాటిల్లో బినెట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ చేస్తే, పియాజెట్ వచ్చేసి అసలు ఇంటెలిజెంట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని చెప్తారనమాట ఈ థియరీలో. నోయింగ్ ద అన్నోన్, తెలియని వాటిని తెలుసుకోవడమే నాలెడ్జ్ అన్నమాట. నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్ వన్ సరౌండింగ్ బిసైడ్స్ వన్ సెల్ఫ్ ఈజ్ కాగ్నిషన్. కాగ్నిషన్ అంటే తెలుసుకోవడమే కాదు, దాన్ని అర్థం చేసుకోవడం, చుట్టూ ఉన్న సరౌండింగ్తో సహా, దాన్ని కాగ్నిషన్ అంటాం అన్నమాట. కాగ్నిషన్లో మనం బిహేవియరల్ పర్పస్గా చూసుకుంటే దాని నుంచి మనకి మెమరీ, థాట్, రీజనింగ్, లెర్నింగ్ ఇవన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. The development that takes place in one's intelligence is called cognitive development. ఏ వ్యక్తిలో అయితే బిహేవియర్తో పాటు ఇంటెలిజెన్స్ కూడా ఫామ్ అయితే దాన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం. దట్ ఈస్ రిలేటెడ్ టు మెంటల్ డెవలప్మెంట్ కూడా అన్నమాట. ఒక పర్సన్ యొక్క డెవలప్మెంట్ అనేది ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటే, అలాంటి సరౌండింగ్స్ని అడాప్ట్ చేసుకోగలిగితే దాన్ని మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ విచ్ వాస్ ప్రపోజ్డ్ బై ద పియాజెట్. ఈయన ఈ థియరీలో మోస్ట్లీ యూజ్డ్ వర్డ్ వచ్చేసి సీమాటా అనేది ఏంటంటే ఈ యూజ్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ విచ్ మీన్స్ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్ దట్ యూస్ టు డెవలప్ ఆర్ అడాప్ట్ టు ద ఎన్వైరన్మెంట్లో ఉన్నది ఏదైనా అడాప్ట్ చేసుకోవడానికి, వాళ్ళు తీసుకోవడానికి యూజ్ చేసే వేరియస్ ప్యాటర్న్స్ అన్నమాట. బిహేవియరల్ ప్యాటర్న్స్ పిల్లలు ఒకలాగా తీసుకోగలుగుతారు, అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, పెద్దలు ఒకలాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఈ వేరియస్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, అదంతా మనం ఈ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని అడాప్ట్ చేసుకోవడానికి తీసుకున్న ఈ ప్రాసెస్ని మనము సిమాటా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు అయితే అబ్జర్వ్ చేయడం కానీ, ఏదైనా పట్టుకోవడం కానీ, హిట్టింగ్, సక్కింగ్, వేరియస్ ఎలిమెంట్స్ అనమాట. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే నార్మల్ బేబీ స్టేజ్ నుంచి గ్రో అయ్యే స్టేజ్కి చేంజెస్ ఇన్ ద సిమాటా వీ హ్యావ్ టు సీ. ఎలా అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా చిన్నపిల్లల స్టేజ్ నుంచి వెళ్తే ఆటోమేటిక్గా చేంజెస్ ఇన్ ద సిమాటా చూస్తాం. అది ఏంటి అంటే ఫస్ట్ అడాప్టేషన్,
తర్వాత ఆర్గనైజేషన్ అంటే డెవలప్మెంటల్ ప్రాసెస్ అనమాట. అడాప్టేషన్లో ఫస్ట్ది అసిమిలేషన్, సెకండ్ది అకామిడేషన్. ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ అడాప్టేషన్, వాట్ ఈస్ అసిమిలేషన్, అకామిడేషన్. అడాప్టేషన్ అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ అనమాట. ఎన్వైర్న్మెంట్ని డైరెక్ట్గా మనం తీసుకోవడాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసేది ఏదైనా వెంటనే నేర్చుకోవడము, దాన్ని అర్థం చేసుకోగలిగితే దట్ ఈస్ అడాప్టేషన్ అనమాట. వాట్ ఈస్ అసిమిలేషన్? వెన్ కంపేర్ విత్ ది పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక దాన్ని ఎగ్జాంపుల్గా పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ అలాగే తీసుకోగలిగితే దాన్ని అసిమిలేషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే, ఒక డాగ్కి 4 legs ఉన్నాయి అని మనం ఒక పిల్లవాడికి చెప్తే, తర్వాత డాంకీని చూసినప్పుడు 4 legs ఉంటాయన్నమాట. అప్పుడు దాన్ని చూసి కూడా ఆ పిల్లవాడు దాన్ని డాగ్ అని చెప్పినాను అనుకో, దాన్ని అసిమిలేషన్ అంటామన్నమాట. అంటే ఒక పాస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని అలాగే ఉన్నది ఏదైనా అదే అని అనుకోడే స్వభావంని అసిమిలేషన్ అంటాం. అదే అకామిడేషన్ అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఉంటే తనకు తాను అడ్జస్ట్ అయిపోయి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు, కానీ అది అదే అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మనం డాగ్ని చెప్పిన తర్వాత డాంకీని చూసినప్పుడు ఓకే పలాంది దాని ఇయర్స్ని బట్టి, కలర్ని బట్టి, సైజుని బట్టి ఇది వేరు అయ్యి ఉండొచ్చు అని ఆలోచించి దాన్ని డాంకీ అని చెప్పి అడిగి తెలుసుకొని చేసుకోగలుగుతాడు అనమాట, అడ్జస్ట్ అవ్వగలుగుతాడు. దాన్ని అకామిడేషన్ అంటాం. అసిమిలేషన్ అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి సేమ్ అదే అనుకోవడం అసిమిలేషన్. అకామిడేషన్ అంటే ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్కి ఉండే ఇప్పుడు కొత్తగా నోటీస్ చేసినది అడ్జస్ట్ అయిపోతే ఎన్వైరన్మెంట్కి, దాన్ని అకామిడేషన్ అంటాం. ఈ 2 words అడాప్టేషన్లో అసిమిలేషన్, అకామిడేషన్ చూస్తాం. ఆర్గనైజేషన్ దానికంటే ముందు ఈక్విలిబ్రియం స్టేట్ ఫామ్ అవుతుంది. ఈక్విలిబ్రియం స్టేట్ అంటే ఏంటి అంటే 2 కంబైనింగ్ స్టేజ్ అన్నమాట. దాంట్లో అసిమిలేషన్ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ అసిమిలేషన్ చేంజింగ్ ఇంటూ అకామిడేషన్, ఈ రెండింటి మధ్య చేంజ్ని మనం ఈక్విలిబ్రియం అంటాం. ఆర్గనైజేషన్ అంటే మనం ఏవైనా కొత్త న్యూ సిమాటాని ఫామ్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ ఉన్న ఎక్స్పీరియన్సెస్తో ఒక కొత్తగా క్రియేట్ చేయగలిగితే దాన్ని మనం ఆర్గనైజేషన్ అంటాం అన్నమాట. వేరియస్ ఎలిమెంట్స్ని మనం చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక్కొక్క సెన్స్ని యూజ్ చేస్తూ వస్తాం. అదే పెద్ద అయ్యేసరికి మొత్తం అన్ని సెన్సెస్ని ఒకేసారి యూజ్ చేయగలుగుతాం అనమాట. దాన్ని ఆర్గనైజేషన్ అనమాట. ఫార్మేషన్ అంటాం కదా అది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కాగ్నిషన్లో ఫస్ట్ చూసే ఎలిమెంట్స్. సిమాటా మోస్ట్ ఇంపార్టెంట్. కాగ్నిటివ్ థియరీలో సిమాటా ఉంటుంది. దాంట్లో అడాప్టేషన్ రిలేటెడ్ టు అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. నౌ cognition development among children reaches its peak and become complete by the age of 16 కల్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. ఇట్ బిలాంగ్స్ టు ఈ డెవలప్మెంటల్ స్టేజ్లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే సెన్సేషన్, డైరెక్ట్నెస్ అండ్ పర్సెప్షన్స్. ఈ కాగ్నిటివ్ థియరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 stages. ఒకటి సెన్సరీ మోటార్ స్టేజ్, తర్వాత ప్రీ ఆపరేషనల్ స్టేజ్, నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్. నేను అది అండర్స్టాండింగ్ కోసము ఇలా సపరేట్ రాసుకున్నాను. సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫైనల్లీ ఫార్మల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ దీంట్లో మనం సబ్ డివైడ్ అయి ఉంటాయి. దీన్ని ఒక్కొక్కటిగా చదువుకున్నాం. ఫస్ట్ we will read about what is sensory motor stage. Sensory motor స్టేజ్లో ఇట్ ఈస్ డ్యూరింగ్ ద బర్త్ నుంచి స్టార్ట్ అయిపోయి 2 years ఏజ్ వరకు మనము ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ని చూస్తాం. ఇట్ ఈస్ మార్క్డ్ విత్ ది ఆల్ ద సెన్సేషన్స్. ఏవైనా సెన్సేషన్ రిలేటెడ్గా మనము అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫస్ట్ ఫీడింగ్ ఇస్తుంది కదా, దాన్ని చూసిన పిల్లవాడు తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మదర్ వస్తుందంటే ఏం అర్థం చేసుకుంటాడంటే, ఓ షీఈస్ కమింగ్ టు గివ్ మీ ఆర్ ఫీడ్ మీ అని అర్థం చేసుకుంటాడు అనమాట. అదే ఎక్కడైనా అమ్మ మాట వినిపిస్తే కొద్ది ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుంది, ఇక్కడెక్కడో అమ్మ ఉంది అని అర్థం చేసుకుంటుంది. ఒకవేళ ఇంకొద్ది కాలం పోయిన తర్వాత సెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అంటే అమ్మ అక్కడ ఎక్కడ లేదు అనుకోండి, అమ్మ లేదు అని వెతకడం అనమాట. ఇలా ఒక్కొక్క సెన్స్ వర్క్ అవుతా డెవలప్ అవుతా పోతుంది ఈ సెన్సరీ మోటార్ స్టేజ్లో. మార్క్డ్ బై సెన్సేషన్స్, ఇమిటేట్ సౌండ్స్ ఆఫ్ మదర్ అండ్ రిఫ్లెక్సివ్ ఆర్గాన్. అంటే రిఫ్లెక్సివ్ ఆర్గాన్ అంటే ఒకరిని చూసి
నేర్చుకునే నుంచి ఒక్కరికి యాజ్ ఇట్ ఈస్ చేసేలాగా తయారైపోతారనమాట. రిఫ్లెక్సివ్ ఆర్గానిజం నుంచి రిఫ్లెక్టివ్ ఆర్గానిజంకి డెవలప్మెంట్ ఈ స్టేజ్లోనే చూస్తామన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఓకేనా. సెన్సరీ మోటార్ స్టేజ్లో ఈ చేంజెస్ అన్నీ చూస్తామన్నమాట. ఓకేనా. ఇది ఏజెస్ని బట్టి ఇది అంత ఇంపార్టెంట్. నేను చెప్పినవి యాజ్ ఇట్ ఈస్ మీకు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఈ ప్రీ ఆపరేషన్ స్టేజ్ ఈ సబ్డివైడెడ్ ఇంటూ ప్రీ కాన్సెప్టువల్ ఆర్ ఇంటిట్యూవ్ స్టేజ్. ఈ టూగా డివైడ్ అవుతుంది అనమాట. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి వి టేక్ దిస్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 to 7 years ఏజ్ వరకు చూస్తామన్నమాట. థింకింగ్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. ప్రీ ఆపరేషనల్ అంటేనే ఈడే ఉంది, ఫుల్గా డెవలప్ అవ్వకుండా ఉండడమే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనమాట. ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో మళ్ళీ 2 సబ్డివైడ్ అవుతుంది అనమాట. ఒకటి ప్రీ కాన్సెప్టువల్ స్టేజ్, ఇంకొకటి ఇంటిట్యూవ్ స్టేజ్ అనమాట. ఈ ప్రీ కాన్సెప్టువల్ స్టేజ్లో మనము 3 స్టేజెస్ అనిమిజం అని, ఈగోసెంట్రిజం అని, సింబాలిక్ ప్లే అని ఇలా చూస్తాం. ఈ స్టేజెస్లో అనిమిజం అంటే అనిమిజం ఈజ్ ద అట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ టు ద ఇన్యానిమేట్ థింగ్స్ బై ద చైల్డ్. అంటే ఈ అనిమల్స్ని తీసుకొని ఏదో టాయ్స్ని తీసుకొని వాటిని రియల్ అనిమల్స్ లాగా అనుకోవడము, వాటితో మాట్లాడడము, లైఫ్ ఉందని ఊహించుకోవడము, వాటిని ఇమాజిన్ చేసుకొని ఉంటాయి అన్నమాట. వాటితో ఆడుకోవడం ఈ పద్ధతినంతా మనము అనిమిజం అంటాం. ది టాక్ టు ద ఆర్ ప్లే విత్ ది టాయ్స్ యాజ్ రియల్ ఇమేజెస్. అవే నిజం అనుకొని నమ్మేసుకొని ఆడేసుకుంటూ దాంతో మాట్లాడుతుండే ఆ పద్ధతిని మనం అనిమిజం అంటాం అన్నమాట. ఈగోసెంట్రిజం. వాట్ ఈజ్ ఈగోసెంట్రిజం? ఈగోసెంట్రిజం ఈజ్ రిఫర్స్ టు ద child's perception that the whole world is surrounded around him, does not understand the other's point of view. ఏదైనా మనం ఒకటి చెప్తే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్లుగా ఉంటారనమాట. చుట్టూ చెప్పేది ఏది వాళ్ళు వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే అంత ఇది ఉండదన్నమాట ఈ ఈగోసెంట్రిజంలో. సింబాలిక్ ప్లే అంటే ఏంటి అంటే వేరే వాళ్ళని ప్రిటెండ్ టు బీ పీపుల్ దే ఆర్ నాట్. అంటే ద చిల్డ్రన్ ప్రిటెండ్ టు బీ పీపుల్ దే ఆర్ నాట్. కొన్నిసార్లు మనం ఆడే ఆటల్లో నువ్వు దొంగ అన్నామనుకో, నేను దొంగ కాదు అని అంటాం కదా, అలాంటివి అనమాట. గన్ని రియల్ గన్ లాగా అనేసుకోవడము, వాళ్ళు సూపర్ హీరోస్ లాగా కొన్నిసార్లు ఊహించేసుకోవడము, ఇలా ఒకదాన్ని రిసెంబుల్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారనమాట. దాన్ని సింబాలిక్ ప్లే అంటాము. ఇది ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్లో అనిమిజం, ఈగోసెంట్రిజం, సింబాలిక్ ప్లే. నౌ కమ్ టు వాట్ ఈస్ ఇంటిట్యూవ్ స్టేజ్. ఇంటిట్యూవ్ స్టేజ్లో మళ్ళీ 3 లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఒకటి కన్జర్వేషన్ ఎర్రర్స్ అని, ఇర్రివర్సిబిలిటీ అని, యూనిడైమెన్షనాలిటీ అని. కన్జర్వేషనల్ ఎర్రర్స్లో ఏం చూస్తామంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ చూస్తామన్నమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబిలిటీ టు రికగ్నిష్ దట్ మూవింగ్ ఆర్ రీఅరేంజింగ్ మ్యాటర్ డస్ నాట్ చేంజ్ ద క్వాంటిటీ. వాళ్ళకి అది అర్థం అవ్వదు అనమాట ఆ ప్రిన్సిపల్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 జార్స్ తీసుకోండి. ఈ జారు 2 ఈక్వల్గా కనిపిస్తున్నాయి, ఓకేనా. ఇందులో వాటర్ ఈక్వల్ లెవెల్స్లో ఉన్నాయి. ఇంతే పట్టే ఒకటి మనము నారోగా ఉండేది ఏదైనా తీసుకున్నాం అనుకోండి. ఈ వాటర్ దీంట్లో రీప్లేస్ చేసినప్పుడు ఇది ఈక్వల్ అమౌంట్ పట్టినప్పటికీ వాళ్ళ పిల్లలకి ఏమర్థమవుతుంది అంటే ఇదే పెద్దది అని అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే దే డు నాట్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్. నెక్స్ట్ ఇర్రివర్సిబిలిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి 2 + 1 అని చెప్పినాం అనుకో, వాటికి 3 అనే ఆన్సర్ చెప్పగలుగుతాం. ఇఫ్ యూ ఆస్క్ 1 + 2 then they are unable to answer the question. ఎందుకు అంటే వాళ్ళకి 2 + 1 వరకే తెలుసు అనమాట. అది రివర్స్ చేసి మళ్ళీ అడిగినప్పుడు అది చెప్పడం చేత కదనమాట. దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ. యూనిడైమెన్షనాలిటీ అంటే మనము ఒకటి ఎగ్జాంపుల్గా వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ సంథింగ్ అని చెప్తారనమాట. అదే ప్లేస్లో నేమ్ దగ్గర వాట్ ఈస్ యువర్ మదర్స్ నేమ్ జస్ట్ కొత్తగా ఒక వర్డ్ యాడ్ చేసినా వాళ్ళు చెప్పలేకపోతారు అనమాట. దట్ ఈస్ ద ఇన్ఎబిలిటీ ఆఫ్ ఎ చైల్డ్ థింక్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. వేరే కోణాల్లో వాళ్ళు ఆలోచించలేకపోవడం, దానికే కట్టుబడి ఒకలాగే ఆలోచించడం అనమాట. దట్ ఈస్ యూనిడైమెన్షనాలిటీ. సెన్సరీ మోటార్ స్టేజెస్లో
సెన్సేషన్స్ మీద డెవలప్ అయింది, అది 2 ఇయర్స్ ఏజ్ వరకు చూస్తాము. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ వచ్చేసి 2 to 7 ఇయర్స్ వరకు చూస్తే అది అంత ఫుల్లీ డెవలప్ అయింది. దాంట్లో 2 స్టేజెస్, ప్రీ కాన్సెప్టువల్ స్టేజ్, నెక్స్ట్ ఇన్ట్యూటివ్ స్టేజ్. దీంట్లో యానిమిజం, వాళ్ళు తీసుకున్న టాయ్స్ని నిజంగా అనుకొని మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉండడము. ఈగో సెంట్రిజం అంటే వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేకపోవడం. సింబాలిక్ ప్లే అంటే గన్ రియల్ గన్ అనుకోవడం, సూపర్ హీరోస్ లాగా ఊహించేసుకోవడం, ఇమాజినేషన్లో ఉంటారనమాట. నెక్స్ట్ ఇన్ట్యూటివ్ స్టేజ్ అంటే కన్జర్వేషన్, ఇర్రివర్సిబిలిటీ, యూనిడైమెన్షనల్. కన్జర్వేషన్లో సేమ్ మన క్వాంటిటీ చూపించినప్పటికీ వాళ్ళకి ఆ చేంజ్ అర్థం కాకపోవడం. ఇర్రివర్సిబిలిటీ, మనం ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పి దాన్ని రివర్స్లో అడిగితే వాళ్ళు చెప్పలేకపోవడం. యూనిడైమెన్షనాలిటీ ఈ స్టేజ్లో చూస్తాము. యూనిడైమెన్షనాలిటీ అంటే మనం ఒకటి చెప్పి దాన్ని ఎక్స్ట్రాగా ఒక్కటి యాడ్ చేసి అడిగినా కూడా వాళ్ళు ఆ స్టేజ్లో చెప్పలేకపోవడం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ 2 stages. Now come to the third stage, which is concrete operational stage. Concrete operational stage is in between 7 to 11 years. దీంట్లో లాజికల్ థింకింగ్ డెవలప్ అయిపోతుంది. వీళ్ళు ఈ స్టేజ్లోనే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఇవన్నీ నేర్చేసుకుంటారు. దే క్లాసిఫై ది కాంక్రీట్ ఆబ్జెక్ట్స్, వేరియస్ ఆబ్జెక్ట్స్ని, ఎలిమెంట్స్ని డివైడ్ చేసుకునే కెపాసిటీ ఈ ఏజ్లో డెవలప్ అవుతుంది. దే కెన్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ నెంబర్స్ 6 ఇయర్స్లో అర్థమైపోతాయి. టైంని వీళ్ళు 9 ఇయర్స్లో ఏజ్లో తెలుసుకుంటారనమాట. దీంట్లో 2 ఇంపార్టెంట్ రీజనింగ్ ఎలిమెంట్స్ డిఫరెన్షియేట్ అయి ఉంటాయి. ఒకటి ఇండక్టివ్ రీజనింగ్, సెకండ్ వన్ వచ్చేసి డిడక్టివ్ రీజనింగ్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్, ఇది వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చి జస్ట్ ఆప్షన్స్లో ఇది ఇండక్టివ్, డిడక్టివ్ అని ఇంకా 3 యాడ్ చేసి ఇస్తారనమాట. అప్పుడు మనకి డిడక్టివ్నా అర్థం చేసుకోవడానికి కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్పెసిఫిక్ టు జనరల్, ఏదైనా ఒకటి స్పెసిఫిక్గా చెప్పి దాని నుంచి జనరలైజ్ చేస్తే అది ఇండక్టివ్ రీజనింగ్ అంటాము. అదే డిడక్టివ్ రీజనింగ్లో జనరల్ టు స్పెసిఫిక్ వెళ్తే దాన్ని డిడక్టివ్ రీజనింగ్. ఏదో ఒకటి అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా రెండోది అర్థమైపోతుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దాన్ని బట్టి మీకు ఇదంతా మోస్ట్లీ అర్థమైపోతుంది. ఇండక్టివ్ రీజనింగ్కి స్పెసిఫిక్ నుంచి జనరల్ అన్నారు కదా. స్పెసిఫిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్కి 4 legs ఉంటాయి, డాంకీకి 4 legs ఉంటాయి, క్యామెల్కి 4 legs ఉంటాయి అని ఒక్కొక్కటి స్పెసిఫిక్గా చెప్పి దీన్ని బట్టి మోస్ట్లీ ఆల్ యానిమల్స్ హ్యావ్ 4 legs అని జనరలైజ్ చేసి చెప్పినాం అనుకోండి. అంటే ఒక స్పెసిఫిక్ని ఒకటే ఎగ్జాంపుల్గా తీసుకొని దాని నుంచి జనరల్గా అర్థం చేసుకుంటే దాన్ని మనము ఇండక్టివ్ రీజనింగ్ అంటామన్నమాట. స్పెసిఫిక్ అంటే ఒకటి సింగిల్గా ఎగ్జాంపుల్ ఇచ్చి దాని నుంచి జనరలైజ్ చేయడం, అన్ని యానిమల్స్ని జనరలైజ్గా తీసుకోవడం అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఈ అండర్స్టాండింగ్ని మనం ఇండక్టివ్ రీజనింగ్ అంటాం. అదే ఎగ్జాంపుల్ రివర్స్ అవుతాయి. ఇప్పుడు మనకు ఆల్ యానిమల్స్ హ్యావ్ 4 legs. టేక్ ఎగ్జాంపుల్ యాజ్ కౌ హ్యాస్ 4 legs, డాంకీ హ్యాస్ 4 legs, డాగ్ హ్యాస్ 4 legs అని. అంటే ఇక్కడ యానిమల్స్ అనేది ఫస్ట్ జనరల్గా చెప్పేసినారు అనమాట. తర్వాత దాని నుంచి ఓకే యానిమల్స్ అన్నిటికీ 4 legs ఉంటాయి కాబట్టి ఇప్పుడు డాగ్కి 4 legs ఉన్నాయి, తర్వాత డాంకీకి 4 legs ఉన్నాయి, ఇలా అండర్స్టాండ్ చేసుకుంటే దాన్ని డిడక్టివ్ రీజనింగ్ అంటామన్నమాట. అదే కాన్సెప్ట్ సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు సింపుల్, నోన్ నుంచి అన్నోన్ వరకు, ఆ అన్నోన్ నుంచి నోన్కి ఇది కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తుంది. ఇండక్టివ్ రీజనింగ్ అనేది సింపుల్ అనమాట. బాటమ్ అప్ అప్రోచ్ అంటాము, టాప్ డౌన్ అప్రోచ్ అని ఈ డిడక్టివ్ రీజనింగ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇస్తాం, తర్వాత ప్రిన్సిపల్స్ చెప్తాం అన్నమాట ఇండక్టివ్ రీజనింగ్. అదే డిడక్టివ్ రీజనింగ్లో ప్రిన్సిపల్స్ ముందు చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ తీసుకుంటారనమాట అండర్స్టాండింగ్ కోసం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్. ఈ 2 రీజన్స్ వచ్చేసి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో మనం చూస్తాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్లీ ఆస్క్డ్ బిట్ ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్లీ ఫార్మల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్. దిస్ ఈజ్ బిట్వీన్ 11 to 15 or 16 years ఏజ్ వరకు చూస్తాం. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఎక్కువగా డెవలప్ అవుతుంది, క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. అంటే క్రియేటివిటీ ఈజ్ నథింగ్ బట్ డైవర్జెంట్ థింకింగ్.
సైంటిఫిక్ థింకింగ్, దట్ ఈస్ రీజనింగ్ కూడా ఇక్కడే డెవలప్ అవుతుంది. హైపోథెసిస్ అంటే ఒకదానికి ఇది అయి ఉండొచ్చు అని ఒక ప్రెడిక్ట్ చేయగలుగుతారు అనమాట, ఆన్సర్స్ని గెస్ చేయగలుగుతాం, దాన్ని హైపోథెసిస్ అంటాము. అది దిస్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద ఫార్మల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్. ఇట్ ఈస్ బిట్వీన్ ది 11 to 15 or 16 years of age. Most important, sensory motor age stage, pre-operational stage, concrete operational stage, నెక్స్ట్ ఫార్మల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్. దీంట్లో మళ్ళీ సబ్ డివిజన్ ఇదంతా గుర్తుపెట్టేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యానిమిజం, ఈ క్యారెక్టర్స్, తర్వాత ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్. మీకు ఈ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని బట్టి గుర్తుపెట్టేసుకుంటే ఇది మోస్ట్లీ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇదంతా ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్. దీనివల్ల ఈ థియరీ వల్ల ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒక్కొక్క ఇండివిజువల్ చిల్డ్రన్ మీద ఫోకస్ చేయగలుగుతారు, తర్వాత ఇండివిజువల్ డిఫరెన్షియేట్ చేయగలుగుతారు, ఇన్నోవేటివ్గా పిల్లలకి టీచ్ చేయాలనే విషయం టీచర్స్కి అర్థమవుతుంది, వాళ్ళని యాక్టివిటీస్ మీద ఫోకస్ చేసేలాగా చేయగలుగుతారు అన్నమాట. ఊరికే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పేలాగా కాకుండా వాళ్ళు ఏదైనా క్రియేటివ్గా థింక్ చేసేసి యాక్టివిటీస్ బేస్డ్ మీద టీచర్స్ ఫోకస్ చేసేలాగా ఈ మెథడ్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కరి రోల్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కరి స్ట్రెంగ్త్ దేని మీద ఎక్కువ ఉంది అని టీచర్ తెలుసుకోగలిగే థియరీ అన్నమాట ఇది. ఒకరినొకరిని పియర్స్ అంటే పక్కన ఉన్న పిల్లలతో కంపేర్ చేయకుండా ఇండివిజువల్ స్ట్రెంగ్త్స్ని పిల్లల్లో నుంచి ఐడెంటిఫై చేయగలగాలి టీచర్. దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ థియరీ అన్నమాట. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఈజ్ గివెన్ బై జియాన్ పియాజెట్, బిలాంగ్ టు స్విట్జర్లాండ్. ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ కమ్ టు ది ప్రాక్టీస్ బిట్స్. A child who sees an aeroplane flying in the sky for the first time thinks that it is a white bird. What is the cognitive process of the child called? అంటే ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్లో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తే యాజ్ ఇట్ ఈస్ అదే మళ్ళీ ఊహించుకుంటాడు అనమాట. అది వేరేది అని ఆలోచించకుండా ఉంటే దాన్ని మనం అసిమిలేషన్ అంటాం అన్నమాట. ఏరోప్లేన్ ఫ్లై అవుతుంది కాబట్టి బర్డ్ ఫ్లై అవుతుంది, సేమ్ అదే అయి ఉండొచ్చు అని అనుకుంటాడనమాట. ఏరోప్లేన్ వైట్ బర్డ్ ఫ్లై అవుతుంది అని మనం పాస్ట్లో చెప్తే ఇప్పుడు ఏరోప్లేన్ కూడా ఫ్లై అవుతుంది కాబట్టి అది కూడా ఒక బర్డ్ అని ఊహించుకుంటాడు అనమాట. దాన్ని అసిమిలేషన్. ఒకవేళ ఈ బర్డ్ వైట్ అని నాకు ఆల్రెడీ చెప్పారు ఎగిరేవి బర్డ్ అని, కాకపోతే ఇది వేరే కలర్లో ఉంది, వేరే సైజులో ఉంది అని ఆలోచించి ఆన్సర్ చేయగలిగితే దాన్ని అకామిడేషన్ అంటాం అన్నమాట. The psychologist who stated that children explore the world around them and build their knowledge through those experiences. చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని బట్టి ఒక డెవలప్మెంట్, ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ డెవలప్ అయితే దాన్ని మనము డెవలప్మెంట్ అంటాము అని ప్రపోజ్ చేసింది పియాజెట్ అనమాట. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో చెప్తాడు. వాట్ ఈస్ ద కాగ్నిటివ్ ప్రాసెస్ బై విచ్ ఎ చైల్డ్ చేంజెస్ హిస్ ఎన్వైరన్మెంట్ అకార్డింగ్ టు హిస్ కన్వీనియన్స్. అతని కన్వీనియన్స్ని బట్టి ఒకటి అంటే మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తే దానికి అనుగుణంగా ఇదే అయి ఉండొచ్చు అని తనకి తాను కన్వీనియంట్గా ఆన్సర్ చేసుకోగలిగితే దాన్ని అసిమిలేషన్ అంటామన్నమాట. అదే అడ్జస్ట్ అవుతాయి, ఎన్వైరన్మెంట్ అడ్జస్ట్ అని అక్కడ వచ్చింది అంటే దాన్ని మనం ఏమంటామంటే అకామిడేషన్. ద కాగ్నిటివ్ ప్రాసెస్ బై విచ్ ఏ చైల్డ్ అడాప్ట్స్ హిమ్సెల్ఫ్ టు ద ఆ ఎన్వైరన్మెంట్ ఈజ్ కాల్డ్. ఇక్కడ చెప్పాం కదా, అడ్జస్ట్ కానీ అడాప్ట్ కానీ చేసుకోగలిగితే దాన్ని మనం అకామిడేషన్ అంటాం. వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆన్ విచ్ ద పియాజెట్ అండ్ బ్రూనర్ డిసగ్రీ ఇన్ ద టీచింగ్ ప్రాసెస్? రిలేషన్షిప్ బిట్వీన్ టీచింగ్ అండ్ మెచ్యూరేషన్. దీన్ని డిసగ్రీ చేశారనమాట. టీచింగ్కి మెచ్యూరేషన్కి సంబంధం ఏమి ఉండదు అని. ఇఫ్ వీ గివ్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ టు యాన్ ఇన్ఫాంట్ హూ ఈజ్ యూజ్డ్ టు సక్కింగ్ మిల్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ బాటిల్ నిప్పిల్, first makes a vain attempt to suck the glass in its usual method and gradually learns to drink milk from the glass. సక్కింగ్ మిల్క్ నుంచి ఒక బాటిల్ నుంచి తాగేదాని నుంచి గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగేయడం అలవాటు చేసుకోగలుగుతాడు అనమాట పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి. అలా అడ్జస్ట్ అయినా అడాప్ట్ చేసుకున్న దాన్ని మనం ఏమంటాం? అకామిడేషన్ అంటాం. ఏ చైల్డ్ హూ కాల్స్ హిస్ మదర్ మమ్మీ బిగిన్స్ టు అడ్రస్ ఆల్ ఉమెన్ యాజ్ మమ్మీ.
అప్పుడు ద రీజన్ ఫర్ దిస్. ఇప్పుడు మనకు మమ్మీని మదర్ని మమ్మీ అని చెప్పాలి అంటాం. అలా కనిపించిన వాళ్ళందరినీ మమ్మీ అని పిలుస్తున్నాం అంటే దట్ ఈస్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ ది అసిమిలేషన్ అనమాట. అసిమిలేషన్లో మనము కన్వీనియన్స్ చూస్తామన్నమాట. వాళ్ళు కన్వీనియంట్గా ఏది ఫీల్ అవుతారో అలాగే చేసేయడంని అసిమిలేషన్ అంటాం. An infant starts searching for its mother when she is not found for some time. According to which cognitive stage of Piaget does this stage happen? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ అక్కడ ఉండాల్సిన ప్లేస్లో లేకుండా ఎక్కడికో వెళ్తే తన కోసం వెతుకుతూ ఉంటే అంటే ఒక సెన్స్ పనిచేస్తుంది కదా, అక్కడ దాన్ని మనం సెన్సరీ మోటార్ స్టేజ్లో మదర్ వస్తుంది అంటే చూసి నాకు పాలు ఇవ్వడానికి వస్తుంది అనడం. ఒకవేళ మదర్ ఎక్కడి నుంచో పిలుస్తుంది అంటే మదర్ ఎక్కడో ఉంది అని వెతకటము. తర్వాత మదర్ లేకపోతే మదర్ కోసం వెతకడం, ఇవన్నీ సెన్సరీ మోటార్ స్టేజెస్లో చూస్తాం. ఏ గర్ల్ ఈజ్ బాతింగ్ అండ్ ఫీడింగ్ ఫుడ్ టు ద డాల్. షీ ప్లేస్ విత్ అకార్డింగ్ టు పియాజెట్. వాట్స్ హర్ కాగ్నిటివ్ స్టేజ్? ఇక్కడ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉన్న అనిమిజం అన్నమాట. ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఏం చూస్తాము? అనిమిజం అంటే ప్లేయింగ్ విత్ ద టాయ్స్, అంటే ఇమిటేట్ చేయడం అన్నమాట. బాతింగ్, ఫీడింగ్ ఫుడ్ టు ద డాల్ని ఒక మనిషిలాగా రియల్ ఇమేజ్ లాగా ఊహించేసుకొని ఫీడ్ చేయడం, బాత్ చేయడం ఇవన్నీ చేస్తుంది కాబట్టి దాన్ని అనిమిజం అంటాం. అనిమిజం ఈజ్ ఇన్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో చూస్తామన్నమాట. ఇది సబ్ డివైడ్ అయిన తర్వాత ఈ స్టేజ్ అనమాట. కాబట్టి ఇది తెలిస్తేనే అది ఇక్కడ ఉంది అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి స్టేజెస్ బాగా గుర్తుపెట్టుకోండి. విచ్ కాగ్నిటివ్ స్టేజెస్ కన్సిస్ట్ ఆఫ్ ప్రీ కాన్సెప్టువల్ స్టేజ్ అండ్ ఇన్స్టిట్యూట్ స్టేజ్? ఈ 2 స్టేజెస్ ఉండేది. ఈ స్టేజెస్లో ఇది 2గా డివైడ్ అయ్యిందని చెప్తాం కదా. ఈ కింద ఉన్న వాటిలో ఏది ఆ స్టేజ్? ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. నెక్స్ట్, the parrot flies, the crow flies and the pigeon flies. Therefore all the birds having wings can fly. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ప్యారెట్, క్రో, పీజియన్ అని చెప్పి మళ్ళీ ఆల్ బర్డ్స్ అని జనరలైజ్ చేసినారనమాట. అప్పుడు ఇక్కడ ఉన్న రీజనింగ్ ఏంది? ఇండక్టివ్, డెడక్టివ్, ఇండక్టివ్ థింకింగ్, డిడక్టివ్ థింకింగ్. ఇది ఇండక్టివ్ థింకింగ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఆల్ దోస్ దట్ హ్యావ్ వింగ్స్ క్యాన్ ఫ్లై. ప్యారెట్, క్రో, పిజియన్ ఎక్సెట్రా ఆర్ బర్డ్స్ and therefore they can fly. The above sentence is an example of. ఇక్కడ చూడండి, జనరలైజ్ చేసి తర్వాత స్పెసిఫిక్ చేసినారనమాట. దాన్ని మనం డిడక్టివ్ రీజనింగ్. ఇక్కడ రీజనింగ్ అని కూడా ఉంటుంది. మోస్ట్లీ ఇట్లా ఉండదులేండి క్వశ్చన్లో. ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్, అసిమిలేషన్, అకామిడేషన్ అని 4గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇండక్టివ్ రీజనింగ్, ఇక్కడ డిడక్టివ్ రీజనింగ్. ఇక్కడ మిస్టేక్ నేను పెట్టుకున్నాను, సారీ, ఇది చూసుకోలేదు. ఇండక్టివ్ రీజనింగ్ అనమాట. స్పెసిఫిక్ నుంచి జనరలైజ్ చేస్తే దాన్ని ఇండక్టివ్ రీజనింగ్ అంటాము. జనరల్ నుంచి స్పెసిఫిక్ చేస్తే దాన్ని డిడక్టివ్ రీజనింగ్ అంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద సెన్సరీ మోటార్ స్టేజ్ ఆఫ్ పియాగెట్స్ కాగ్నిటివ్ ఇన్ డెవలప్మెంట్? ఈ కింద ఉన్న వాటిలో ఇమిటేషన్, మెమరీ, మెంటల్ డెమాన్స్ట్రేషన్ ఇవన్నీ ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ పియాగెట్స్కి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీకి సంబంధించినవన్నీ. సోషల్ ఇష్యూస్ ఉండవు దీంట్లో. హైపోథెసిస్ అనాలిసిస్ అనేది ఇది స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు ఆయన. అబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ లాజికల్ మేనర్, కానీ ఈ మొత్తం కలిపి ఉంది కాబట్టి ఇమిటేషన్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఇది ఒక్కొక్కటిగా ఉన్నాయి చెప్పినాడు, కానీ మొత్తంగా చెప్పింది అయితే ఇమిటేషన్, మెమరీ అండ్ మెంటల్ డెమాన్స్ట్రేషన్ అనమాట. ఆఫ్టర్ సేయింగ్ దట్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ న్యూ ఢిల్లీ, ద టీచర్ ఆస్క్స్ ఏ స్టూడెంట్ విచ్ కంట్రీ ఈజ్ న్యూ ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్. If the student cannot answer this question, which stage of Piaget's theory does the student belong to and what it is called? అంటే ఇప్పుడు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యూనిడైమెన్షనాలిటీ. ఇక్కడ చూడండి, అనిమిజం కాదు, ఎందుకంటే ఇక్కడ టాయ్స్తో ప్లే చేయట్లేదు కాబట్టి ఇది కాదు. కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియల్ స్టెబిలిటీ అంటే మెటీరియల్స్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ గురించి అది ఏం లేదు కాబట్టి.
నెక్స్ట్ ఇండక్టివ్ థింకింగ్కి ఛాన్సే లేదు. యూనిడైమెన్షనాలిటీ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పి వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్ అని ఎక్స్ట్రాగా ఒకటి అడిగినా కూడా చెప్పలేకపోవడం అనమాట. దాన్ని యూనిడైమెన్షనాలిటీ అంటాం అనమాట. నెక్స్ట్ దట్ ఈస్ సీన్ ఇన్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్లోని ఇంట్యూటివ్ మెథడ్లో మనము యూనిడైమెన్షనాలిటీ చూస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద కాగ్నిటివ్ డెవలప్మెంట్. నాట్ రిలేటెడ్ టు ద కాగ్నిటివ్ డెవలప్మెంట్. ద స్టూడెంట్ ఫాలోయింగ్ ద టీచర్స్ బిహేవియరల్ ప్యాటర్న్. అవును. ద చైల్డ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ ఆర్ హర్ సరౌండింగ్స్. ఇట్ డెవలప్స్ ఆన్ ద స్టేజ్ బట్ నాట్ ఆన్ ఏజ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ బట్ నాట్ ఆన్ ద స్టేజెస్ని బట్టి కాదు, ఏజెస్ని బట్టి. మనం ఒక్కొక్క ఏజ్ గురించి చెప్పుకుంటూ వచ్చినాం కదా, ఆ ఏజ్ నుంచి స్టేజెస్ డెవలప్ అయినాయి అన్నమాట. కాబట్టి ఒక్కొక్క స్టేజ్ బట్ నాట్ ఆన్ ఏజ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ బట్ నాట్ ఆన్ ద స్టేజెస్. ఇది రాంగ్ అన్నమాట. మనం తీసుకున్న వాటిలో చాలా స్టేజెస్ చూసినాం ఒకదాని తర్వాత, దాంట్లో మనం ఏజెస్ చూసినాం అన్నమాట. కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్ అండ్ ఫైనల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ బట్ నాట్ ఆన్ ద స్టేజెస్ ఈస్ రాంగ్ అన్నమాట. ఇఫ్ వీ టేక్ 2 lumps of clay of the same size and shape of one by either expanding it or making it smaller, the child does not realize that it can be brought back to the first shape again. This indicates the child irreversibility. అదే చెప్పాం కదా, 2+1 అని అడిగితే 3 అని చెప్పగలుగుతారు, కానీ 1+2 అడిగినప్పుడు చెప్పలేరు అన్నమాట. ఒక లంప్స్ని అలాగే ఎగ్జాంపుల్గా తీసుకున్నారనమాట. బిగ్గర్ స్మాలర్ చేసి రివర్స్ చేసి చెప్తే వాళ్ళు చేయలేకపోవడం, ఇర్రివర్సిబిలిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ల్యాక్ ఆఫ్ ద నోషన్ దట్ ఎవ్రీ లాజికల్ ఆపరేషన్ కెన్ బి రిపీటెడ్ అంటే ఇర్రివర్సిబిలిటీ అన్నమాట. కరెక్టే. ట్రీటింగ్ ఏ ప్లేథింగ్ యాజ్ అనదర్, ప్లేథింగ్ అండ్ ప్లేయింగ్ విత్ ఇట్. కరెక్టే. అట్రిబ్యూటింగ్ లైఫ్ టు ఇన్యానిమేటింగ్ థింగ్స్ అంటే యానిమిజము. ఇంక ఇప్పుడు తప్పేంటి? ఇఫ్ ద షేప్ ఆర్ స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ చేంజ్, ఇట్స్ క్వాలిటీ ఆల్సో చేంజెస్. కాదు కదా, దాన్ని కన్జర్వేషన్ అంటామంట. కాదు. Who said it is foolish to try to speed up or accelerate the development of children? చిల్డ్రన్లోని డెవలప్మెంట్ని స్పీడప్ చేయడం అంటే మనం స్పీడప్ చేయడం అనేది ఒక ఫూలిష్ థింగ్ అని చెప్పింది ఎవరంటే పియాజెట్. Who said that the teachers should not compare their performance with their peers? ఎంకరేజ్ చేయాలి తప్ప కంపేర్ చేయకూడదని ఎవరు చెప్పారు? కింద ఉన్న వాళ్ళలో. ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈ కరెక్ట్ మ్యాచింగ్? దీంట్లో ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ రీఅఫర్మింగ్ ఓల్డ్ సిమాటా ఈజ్ ఆర్గనైజేషన్. పాస్ట్ ఎక్స్పీరియన్స్తో కొత్తదాన్ని వాడితే దాన్ని అసిమిలేషన్ అంటాం కదా, ఆర్గనైజేషన్ అన్నాం. కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.